परिकल्पयामि ओम आकाशात्मं भुजगं परिकल्पयामि ओम जं वायव्यात्मकं धूपं परिकल्पयामि ओम रं वर्ण्यात्मकं दीपं दर्शयामि ओम अमृतात्मकं नैवेद्यं निवेदयामि ओम सर्वात्मकं सर्वोपचारं समर्पयामि श्री लक्ष्मी नमः श्री हरिं श्री लक्ष्मी सहस्रनाम स्तोत्रम श्री पद्मा प्रबोधि सत्ता शांता चित्तकरव्यः केवला निष्कला शुद्धा व्यापिनी व्योम विग्रह व्योम पद्मा कृताधारा परा व्योमामृतोद्भवा व्योमया परमानंद रूपिणी नित्य शुद्धा नित्य तृप्ता निर्विकारा निरीक्षणा नागशक्ति बुद्धशक्ति बोधशक्ति शिखाः स्नेहाभासा निरानंदा विभूति विमलाचला विव्यक्ता विश्वानंदा विकारिणी शक्ति विभिन्न सर्वाति समुद्र परितोषिणी ज्ञानदेय विकासिनी जयंत शक्ति का नानिष्कमा कीर्ति सुनिर्मला सर्वापारा भ्रूणि सुवर्णोर्जिता अकलंका निराधारा निसंकल्पा निराश्रया अनौप्यम्या निर्विकल्पा निरंजनवाणी अविद्या वेदिनी भिन्ना भारती वैखरी निर्देशया प्रतिहता निर्विजा भावनी रूपा निर्विजा संख्याता
నోన భగవరమున రండి సొగసుగదానిని చూడగనోయడు సొలవ త్రోవను చూపెదనండి భగవద్గీతో జ్ఞాన విహారము భక్తి నోన భగవరమున రండి భారత యుద్ధపు పరిసుర భూముల బయలుదేరిన భాగ్యబండి ధీరుడు వ్యాసుడు స్థిరముగ నాటిన దివ్యోద్యాన క్షేత్రము సుండి రైనిల కృష్ణుడు రగితో బాతుని రథమున నడపిన రంగబండి ఇయపర సుఖకరాయితు భూతములు ఎన్నియో యాతట పండిన బండి ఇలపైన దిపది 8 ఎకురంబులు పరిమిత రాజులు నుండి చూలలితముగనట సప్తశతంబులు సదవృక్షంబులు జరుగును సుండి ఎప్పుడు వాడని పూలు సుండి ఎప్పుడు కుళ్ళని ఫలములు సుండి తప్పక మనమా జనవనికి జని కలపక కొన్నిటి దత్తము రండి భగవద్గీతో జ్ఞాన విహారము భక్తి గుణ భగవరగుణ రండి సొగసుగదానిని చూడగనడు సులభను చూపెదనండి. ఓం కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. గీతాదేవి పాట. చదువు చదువులకెల్ల సారమైన చదువు సత్తు చిత్తుల మొత్తము త్రిగీత చక్కనైన రత్నము ఈ జన్మ వంటిది సాజన్మ గట్టిది సంసార బంధాలను త్రిగీత తెరపగలను చూడరా మాయ మనసును విడిచి మంద బుద్ధిని మడిచి మాత సేవను చేయరా త్రిగీత మనసునందున నిలబరా అంతరాత్మయందు ఆది దైవము కొరకు ఆటలాడుచున్నది త్రిగీత మాటలాడుచున్నది కాలము చెల్లురా కడతేరు దారికి పరమ భావన మాతర త్రిగీత పదముదే పట్టరాదా రోగాలు విడిచిన రోగాలు విడుచును రోగాలు నేర్పుచుండు త్రిగీత త్యాగాలు నేర్పుచుండు గీత మాతను ఏరి గీత చదువును చదివి ముక్తి మాతను చూడరా త్రిగీత భక్తి మాతను పట్టరా ఆత్మావలోకంబు అందించు మనగేల ఆది దైవము అదేరా త్రిగీత ఆనందమును కూర్చురా జ్ఞానాభివృద్ధిని గలగంగ చేయును చిక్కులన్నీ తీర్చురా గీత చింతలన్నీ వాపురా కన్ను బొమ్మల సంతుకాంతి గూడగలుగు కన్న తల్లి వంటిది గీత కామధేను వంటిది ప్రపంచములో ప్రాణాడమయ్య పరులున్నది కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన మదిలోన మరవకుండు గీత మనవేలు కోరుచుండు చదువు చదువులైన సారమైన చదువు చిత్తుల మొత్తము గీత చక్కనైన రత్నము చంచలం భగవతిలో బల శాశ్వతం ఒకటేదిరా ఇది భక్తి మోగి అవునురా ఆరు పిల్లలు ఆస్తి పాసులు అందరూ ఏమవునురా రాజు రైతు అనేది మట్టి మట్టి కలిసిన కాయట్టి వేలాలుండురా తత్వ మర్మము తెలియదైన తప్పుదారిని పోకురా ఆత్మ ఎప్పుడు చావులేకనే అంతటా వెలుగొందురా చంచలం జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా కన్ను మోసి తెలుసు లోపల కలిమిలేములు మారురా.
నాతి చరామి ఒక అమ్మాయికి ధర్మయుక్తంగా ధర్మంగా ధర్మేజ్ఞ అమ్మాయికి ఇల్లంచరోని ఒక ఇల్లంచన్ తీసుకో బయట అదే ఇంకోటి ఇప్పుడు ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో శివాయ ఇప్పుడు నేను కట్టు దారం తీసుకోను తీసుకో దారం నారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ ఓం నమో 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 శివాయ ఓం నమో శివాయ
तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले
वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले वेणुतले कंकणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपाश्री परिवेशितो विजयते गोपाल रामणी लास्ट 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 सात ही नहीं लास्ट है सात ही नहीं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सूर्या सदा मंगलम शुभमंगल सावधान बोला लक्ष्मी नारायण भगवान की जय। ओम हिरण्यवर्णामरणे सुवर्णारुद्रसृजां चन्द्रामिरण्यमयं लक्ष्मीं जातवेदो महावः कामावः जातवेदो लक्ष्मी मनमगामिनीं यस्यामिरण्यमिन्देयं रामस्वं पुरुषाणहम् प्रमोदिनीं मंगलां देव विष्णु नारायण को मुट्ठी पिछली लक्ष्मी के
ఎక్కడెక్కడో ఏ లోకాల్లోనూ నుంచి ఇప్పుడు ఎక్కడున్న అందరూ వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీనారాయణల కళ్యాణం చూసి వచ్చాం. ఊరేగింపు అయింది. మరి వైకుంఠాన్ని నుంచి ఈ లోకంలోకి రండి, భూలోకంలోకి. ఇక్కడ మహాత్ముల సత్సంగం నడుస్తుంది. అందరం 3 సార్లు ఓంకారం చెప్పుకుందాం. పరం మహర్షులకు, మహాత్ములకు, సద్గురుమూర్తులకు ప్రప్రథమంగా కృతజ్ఞతాపూర్వక అభివాదాలు చెల్లించుకుంటూ అధిష్టాన దేవతములైనటువంటి లక్ష్మీనారాయణ దివ్య పాదపద్మములకు భక్తిపూర్వక ప్రణామాలు ఆచరిస్తూ వేదికను అలంకరించినటువంటి సంత్ మహాత్ముల యొక్క పాదపద్మములకు ఓం నమో నారాయణ స్మరణపూర్వక అభివాదాలు చెల్లించుకుంటూ మీ అందరికీ నారాయణ స్మరణలు. భగవంతుడి యొక్క దివ్యానుగ్రహం చేత ఒక దివ్యమైనటువంటి క్షేత్రాన్ని జంగల్ మే మంగళ హోగయా అన్నట్లుగా ఈ అడవిలో ఒక దివ్యమైనటువంటి మంగళ స్వరూపమైనటువంటి లక్ష్మీనారాయణ మూర్తులతో పాటు భగవత్ స్వరూపంతో పాటు మహాత్ముల యొక్క అనుగ్రహం కూడా మనకి దొరికింది. భగవంతుడు తీర్థము క్షేత్రము అని మీరు వినే ఉంటారు. అంటే గంగా నది పక్కన కాశీ విశ్వేశ్వరుడు ఉంటే అది తీర్థం. గంగా నది ఇంకా చాలా చోట్ల ప్రవహిస్తూనే ఉంటుంది. మరి ఆ చోట్లంతా తీర్థం కాదు. ఎక్కడైతే పవిత్రమైనటువంటి మూర్తులు, భగవన్మూర్తులు కూడా ఉంటాయో అది తీర్థం అవుతుంది. ఆ క్షేత్రం భగవంతుని ఆలయాలు చాలా చోట్ల ఉంటాయి. కానీ ఎక్కడైతే నదీ ప్రవాహం ఉంటుందో ఆ నదీ ప్రవాహం దగ్గరలో ఉన్నటువంటి మూర్తులకే క్షేత్రం అని పేరు. ఆ స్థలానికే క్షేత్రం, తీర్థము క్షేత్రం. మిగతా చోట్లంతా గంగా నదే, దానిలో ఏ లక్షణాలని అవే ఉంటాయి. కానీ అక్కడే తీర్థం అని ఎందుకన్నారు అని అంటే పవిత్రమైనటువంటి భగవంతుని యొక్క అవతారాన్ని కూడా ఉంది కాబట్టి క్షేత్రం అయింది. అలాగే దేవాలయాలు చాలా చోట్ల ఉంటాయి. కానీ ఎక్కడైతే నది ప్రవహిస్తూ ఉంటుందో అది క్షేత్రం అవుతుంది అన్నమాట. అలా తీర్థాల క్షేత్రాలు వెళ్ళాం కదా. ప్రయాగరాజ్ వెళ్ళి కుంభమేళలో అక్కడ స్నానం ఆచరించి వచ్చినటువంటి మహానుభావులు, పుణ్యాత్ములు చాలామంది ఉన్నారు. ఇక్కడ వైకుంఠంలో ఇదేమిటి ఈ క్షేత్రం? అటు భగవంతుడి యొక్క మూర్తులు ఉన్నాయి, సంత మహాత్ములు ఉన్నారు. భగవంతుడు ఏం చేస్తాడు? మనకి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పూర్ణంగా ఉంటేనే మహాత్ముల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా అని అంటాడు. అంటే సాక్షాత్ ఆ భగవంతుడే మనం ఏ రూపంలో అయినా, ఒక శివుడే కాదు, ఇప్పుడు లక్ష్మీనారాయణ ఆరాధించినప్పటికి కూడా ఆ లక్ష్మీనారాయణే మనల్ని అనుగ్రహించి గురు రూపంలో వచ్చి ఆయన తత్వాన్ని తెలియజేస్తాడు. గురువులు ఏం చెప్తారు? భగవతత్వాన్ని తెలియజేస్తారు. వారు చెప్పేది వేరే విషయాలు ఏం కాదు, ప్రాపంచిక విషయాలు ఏం చెప్పరనమాట. భగవతత్వాన్ని తెలియజేస్తారు. మరి భగవంతుడు ప్రత్యక్షమైతే, భగవంతుడు ప్రత్యక్షమైనటువంటి మహానుభావులు భక్తులు చాలామంది ఉన్నారు పూర్వం. మరి ఎంతసేపు భగవంతుడికి ప్రత్యక్షం అవుతుందండి చెప్పండి? వాళ్ళకి ఎంతసేపు అయిందని మీరు వినున్నారు? ఒక క్షణకాలం, రెప్పపాటు చాలు. కరెంటు ప్లగ్లో ఆ పిన్ను ఎంతసేపు పెడితే కరెంటు పాస్ అవుతుందండి? ఒక క్షణం అలా తగిలితే చాలు. అంతేనా? ఎక్కువసేపు, ఒక గంట సేపు ఉండాలి, అవసరం లేదు కదా. అలా తగిలితే చాలు ఆ పాయింట్కి. ఎట్లయితే కరెంటు పాస్ అవుతుందో అలాగే భగవంతుడి యొక్క దర్శనం ఒక్క రెప్పపాటు చాలు అన్నమాట. అంతే. పూర్వం మహానుభావులకి ఎవరికైతే భగవంతుడి దర్శనం అయ్యాడో వాళ్ళందరికీ కూడా అంతే, ఒక క్షణకాలమే. ఆ అనుభవం కోసం వాళ్ళు సంవత్సరాలు సాధన చేశారు. రామకృష్ణ పరమహంస అమ్మవారి దర్శనం కోసం 6 సంవత్సరాలు కంటి మీద రెప్ప వాలలేదుట. రాత్రి పగళ్ళు అమ్మ 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 అని అంతగా స్మరణ చేశారు. అంటే ఏ భక్తుడైనా సరే, తుకారాం కానీ, జ్ఞానదేవుడు కానీ, నామదేవుడు కానీ, మీరాబాయి కానీ, సక్కుబాయి కానీ, వీళ్ళందరూ కూడా భగవంతుని ఆరాధిస్తున్నారు అంటే ఎంతగా ఆరాధిస్తే భగవంతుడి యొక్క దర్శనం అయిందో. ఆ దర్శనం ఎంతసేపు అవుతుంది? చాలా కొద్ది సమయమే. కానీ అది మరి భగవత్ తత్వం తెలియబడాలి అని అంటే అంత కొద్ది సమయంలో ఆయన తత్వం తెలియబడుతుందా?
అందువల్లే ఆ భగవంతుడే గురు రూపంలో వచ్చి ఆ భగవత్ తత్వాన్ని తన తత్వాన్ని తెలియజేస్తాడనమాట. ఈ గురువులు ఎలా ఉంటారు, ఏ రూపంలో ఉంటారు? మనలాగానే ఉంటారు, మనలాగానే తింటారు, మనలాగానే వ్యవహరిస్తారు అంతా కూడా. కానీ వ్యవహారంలో మాత్రం చాలా తేడా ఉంటుంది. ఎంత తేడా ఉంటుంది అని అంటే, ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, ఆయన ఏదో తన ఆఫీస్ పని చేసుకుంటున్నాడు. చిన్న పిల్లవాడు 6 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. 6 సంవత్సరాల పిల్లవాడికి ఎవరు ఆడుకునే వాళ్ళు లేక ఒక్కడే ఉన్నాడు. ఆడుకోవటానికి తండ్రిని పిలుస్తాడు. ఏ ఆట ఆడుతున్నాడంటే గోళీల ఆట ఆడుతున్నాడు. తండ్రిని రమ్మన్నాడు. ఆయన ఆఫీస్ పని పక్కన పెట్టేసి పిల్లవాడి కోసం ఆట మొదలు పెట్టాడు. సరే, గోళీల ఆట ఆడుతున్నారు. ఈ ఆట ఆడేటప్పుడు ఎలా ఆడతాడు తండ్రి చెప్పండి? ఒక గోళీ పోయిందంటే పిల్లవాడు అతను ఓడిపోయాడు అనుకోండి, ఒక గోళీ పోయింది, ఎంతగా ఏడుస్తాడు, అయ్యో నా గోళీ పోయింది అని. అంతగా ఈ తండ్రి కూడా ఆ పిల్లవాడి కోసం తన దగ్గర ఉన్న గోళీ పోతే పోయిందనే బాధపడినట్టు కనిపిస్తాడు. నటిస్తాడా లేదా? అరే నాది పోయింది నువ్వే గెలుచుకున్నావు అంటాడు. కానీ మరి తండ్రికి ఆ గోళీ మీద ఏమన్నా వ్యామోహం ఉంటుందా? దాని మీద ఉంటుంది. కానీ ఆ పిల్లవాడి కోసం ఆడతాడు, అలాగే వ్యవహరిస్తాడు. ఆ పిల్లవాడు ఎలా అయితే గోళీ వస్తే సంతోషపడిపోయి పోతే బాధపడతాడో అదే విధంగా తండ్రి కూడా కనిపిస్తాడు పిల్లవాడికి. కానీ ఎంత ఫరక్ ఉంటుంది వాళ్ళిద్దరికి? అంత ఫరక్ ఉంటుంది అనమాట. మహాత్ములు, గురుమూర్తులు, సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామాన్యమైనటువంటి లౌకిక వ్యవహారం చేసేటటువంటి వాళ్ళకి అది ఎవరు గుర్తించగలుగుతారు అని అంటే, విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అంటారు. అంటే తెలిసిన వాళ్ళే, తెలుసుకున్న వాళ్ళే తెలుసుకోగలుగుతారు, కానీ అందరికీ తెలియబడదు. కృష్ణుడు సాక్షాత్తు విష్ణుమూర్తి కృష్ణుడిగా అవతరించినప్పుడు కానీ, రాముడిగా అవతరించినప్పుడు కానీ తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సాక్షాత్ భగవత్ స్వరూపుడని చాలా కొద్ది మందే కదా. అందరికీ తెలియబడిందా? అందరికీ తెలియబడదు. అదేవిధంగా సంత పురుషులు కూడా, మహాత్ములు కూడా అందరికీ తెలియబడదు. ఆ పుణ్యం ఉన్న వాళ్ళకే పూర్ణ పురుషుల దర్శనం అవుతుంది. ఏ పుణ్యం మనం సంపాదించుకోవాలి భగవంతుడి యొక్క ఆరాధనతో. ఇప్పుడు మనం ఎన్నో రకాలుగా ఒకే రకంగా ఆరాధన చేయగలుగుతాం ఆ భగవంతుడిని. మనస్సు ఒకే రకమైన, రోజు ఒకే రకంగా పదార్థాన్ని మనం తింటే నాలుక ఇష్టపడుతుందా? మనసు ఇష్టపడుతుందా? రోజుకొక రుచి కావాలి. కూరగాయలు అవే, కొత్తవి రావు. అవే కూరగాయలు, కానీ వాటిని మార్చి రకరకాలుగా వండుకుంటే రకరకాల రుచులతో ఆనందంగా అనిపిస్తుంది అనమాట. అలాగే ఆ భగవంతుడిని ఒకే రకంగా ధ్యానం చేయాలన్నా కష్టమే, ఒకే రకంగా స్తోత్రం చేయాలన్నా కష్టమే, ఒకే మాదిరిగా రోజంతా కూడా జపం చేయాలన్నా కష్టమే, ఆయన చూస్తూ ఉండాలన్నా కష్టమే. అలా మారుతూ ఉన్నాయనుకోండి, ఒకసారి పూజ, ఒకసారి జపం, ఒకసారి ధ్యానము, ఒకసారి కళ్యాణం, ఒకసారి పల్లకి సేవ, ఇంకోసారి భజన, ఇంకోసారి స్తోత్రం. ఇలా అయితే మనసుకు ఆనందం ఉంటుంది. వృత్తులు మారుతున్నాయి, అంటే ఆలోచనలు మారుతున్నాయి, కానీ అన్నీ ఎటువైపు తిరుగుతున్నాయి? భగవంతుడి వైపే తిరుగుతున్నాయి అన్నమాట. ఆ విధమైనటువంటి తత్వాన్ని, ఆ శక్తిని సంపాదించుకోవడానికి ఎప్పుడైతే అలా మనం భగవంతుని ఆరాధన చేశామో ఆ భగవంతుడి అనుగ్రహంతోనే గురువుని మనకి అందిస్తాడనమాట. భగవద్ అనుగ్రహ దేవ పుంసాం అద్వైత వాసన జ్ఞాన వాసన కలగాలి అన్నా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. అదేవిధంగా మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ, మహాత్ముల యొక్క ఆశీర్వాదం మనకి, వారి యొక్క అనుగ్రహం కలగాలంటే కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. కనుక ఇది క్షేత్రం ఎందుకయింది అని అంటే, అటు భగవంతుడు ఉన్నాడు, ఇటు గురువులు ఉన్నారు, సత్పురుషులు ఉన్నారు, మహారాజులు ఉన్నారు అన్నమాట. అందుకే దీనికి గొప్ప విశేషం ఉంటుంది. కనుక మీ అందరూ కూడా ఇటువంటి పుణ్యమైనటువంటి స్థలంలో భగవంతుని ఆరాధిస్తూ సద్గురువుల యొక్క జ్ఞానాన్ని వింటూ మీరు చాలా ఉన్నతమైనటువంటి స్థితికి పోగలిగినటువంటి శక్తిని ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలి. ఒకసారి ఏమైంది అని అంటే, వైకుంఠంలో లక్ష్మీదేవి, నారాయణమూర్తి వీళ్ళిద్దరూ కూర్చొని ఉన్నారు. కూర్చున్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదండి. మాట్లాడుకున్నారట. లక్ష్మీదేవి అమ్మవారు ఏమన్నారంటే, ఈ ప్రపంచం అంతా నా భక్తులే ఎక్కువ ఉన్నారండి అని చెప్పింది. ఈ ప్రపంచం మొత్తంలో నా భక్తులు ఎక్కువ ఉన్నారండి మీ భక్తుల కంటే అన్నది. కాదు, నా భక్తులు ఎక్కువ ఉన్నారు. చూడండి షోలాపూర్లో మరి ఎంతమంది సంత మహాపురుషులు శ్రవణం చేయిస్తుంటే ఎంతమంది భక్తులు వచ్చి ఉంటున్నారో, వాళ్ళకి పూర్తిగా వైరాగ్యం ఉంది. లక్ష్మీదేవి మీద అంత ఆకాంక్ష ఏం లేదు, నేనంటేనే ఇష్టం వాళ్ళకి, కాబట్టి నా భక్తులే ఉన్నారు ఎక్కువగా అని చెప్పారు. లేదు, ఒప్పుకోలేదు లక్ష్మీదేవి. లేదండి, నా భక్తులే ఉన్నారండి.
కాదు నా భక్తులు అంటారు విష్ణుమూర్తి. సరే మన ఇద్దరికి వాదన ఎందుకంటే ఒక పరీక్ష చేద్దామని. సరే ఆ పరీక్షలో ఏమైనారు, సంతు మహాత్మ యొక్క రూపం ధరించి విష్ణుమూర్తి ఇలాంటి చోటుకి వచ్చేసారనమాట. షోలాపూర్లో ఎప్పుడు సత్సంగమే కదా, ఏ మందిరంలో అయినా సరే భగవన్ మూర్తులు ఉంటాయి. ఆ మూర్తులతో పాటు మూర్తి తత్వాన్ని తెలియజేసేటువంటి సంతు మహాత్ములు ఉంటారు, మహారాజులు ఉంటారు అన్నమాట. సరే ఇటువంటి చోటుకే వచ్చారు మహానుభావుడు. ఏ రూపంలో వచ్చాడు? మహారాజు రూపంలో వచ్చారు. చక్కగా ఆ ఊరిలో ఒక పెద్ద జమీందారు ఉన్నారు. ఆ జమీందారు ఎవరు వచ్చినా సరే ఊరికి, పూర్వం అదే ఉండేది కదా, ఏ ఊరికి మహానుభావులు వచ్చినా ఎవరు వచ్చినా సరే వారి ఇంట్లోనే ఠికాణా ఉంటుంది, వారి భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఆయన చక్కగా ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ చక్కగా బోధన చేస్తూ ఉండేవాడు అనమాట. ఒక రూమ్ ఇచ్చారు, ఆనందంగా ఉన్నారు. మీరు కూడా అంతే కదా, మేమందరినీ మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తారు, రూమ్ ఇస్తారు, ఠికాణా ఉండటానికి భోజనం ఏర్పాటు చేస్తారు, మంచిగా సత్సంగం ఏదో నడుస్తుంది. తర్వాత కొంతకాలానికి ఏమైందంటే 40 రోజులు అని చెప్పుకున్నారు ఆ సత్సంగ కార్యక్రమం ఉంటుందని. 40 రోజులు స్వామి మహారాజు ఉంటానన్నారు, చక్కగా ఉంటున్నారు, శ్రవణం చేస్తున్నారు. ఒక 20 రోజులు అయిపోయింది. ఆ 20 రోజులు చాలా భక్తులందరూ కూడా ఆనందపడిపోతున్నారు. మహానుభావుడు చాలా చక్కగా చెప్తున్నారు, విషయం అర్థమయ్యేటట్లుగా ఆనందపడుతున్నారు. ఒకరోజు ఏమైంది అని అంటే ఆ ఊరికి ఒక యోగిని మాత వచ్చింది. ఆవిడ జటాజూటాన్ని ధరించి ఉంది, వస్త్రం యోగిని లాగా ఉంది, దాని రూపం చూస్తే ఎంతో తేజస్సుతో ఉంది. ఆవిడ ఒక జోలె వేసుకొని ఉంది, అలా దారి ఉంటే వెళ్తుంది అనమాట. ఊళ్ళో వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఎవరో ఒకళ్ళు పలకరిస్తారు కదా, అమ్మ ఎవరు అని అంటే నేను యోగిని, ఈ ఊరు చూద్దామని ఇలా వచ్చాను నేను అంది. సరే ఎవరు వచ్చినా సరే ఆ జమీందారు ఇంట్లోనే కదా భోజనం అది ఏర్పాటు చేసేది, అక్కడ ఏర్పాటు చేశారు. వారింటికి తీసుకెళ్ళారు. వారింటికి తీసుకెళ్ళిన తర్వాత సరే భోజనం పెడతా ఉన్నారు, భోజనం పెట్టారు. ఇస్త్రాకు వేస్తా అన్నారు. ఇస్త్రాకు వద్దు, నా పళ్ళెం నాకు ఉంటుందని చెప్పి ఆ జోలిలోంచి ఒక పళ్ళెం తీసిందండి, ప్లేట్. అది ఎట్లాంటిదంటే బంగారం పళ్ళెం. ఆ పళ్ళెం నిండా వజ్రాలు, వైఢూర్యాలు ఇవన్నీ కూడా పొదిగున్నాయి. ఆ పళ్ళెం పెట్టుకుంది, దాంట్లోంచి గ్లాస్ కూడా తీసింది, అది కూడా అంతే బంగారు లోట, దాని నిండా కూడా వజ్ర వైఢూర్యాలు ఉన్నాయి. సరే భోజనం పెట్టారు. అది చూస్తేనే వీళ్ళకి ఆశ్చర్యం వేసింది, పెట్టేటువంటి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. దాంతోపాటు ఆవిడ భోజనం అయిపోయిన తర్వాత కడిగి మళ్ళీ జోల్లో పెట్టబోయారు ఆ ప్లేట్ను. ఆహా, నేను ఎంగిలి పళ్ళెం ఒకసారి వాడింది మళ్ళీ వాడను అన్నాను. అది ఎవరు నాకు భిక్ష పెట్టారో వాళ్ళకే అని చెప్పేసి. ఇంకా ఆ ఇంటి యజమానులు ఆ ప్లేట్ తీసుకున్నారు, గ్లాస్ తీసుకున్నారు. ఇంకా అంతకంటే ఆనందం ఇంకోటే ఉంది. ఇంకా అమ్మగారిని ఎవరు భిక్షకు పిలిచారని సమాలోచన చేసుకుంటారు కదా, అప్పుడు పోటీ పడతారా లేదా, మేమంటే మేమని. సంత మహారాజు కన్నా పోటీ పడలేదు, కానీ భిక్ష పెట్టడానికి అమ్మగారికి మాత్రం పోటీ పడ్డారు. సరే ఇంకో ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజు ఎవరో ఒకళ్ళు మరి పిలుచుకున్నారు. అక్కడ మీ పళ్ళెలు అవి మాకు అవసరం లేదు, నా పళ్ళె నేను తీసుకుంటానంది. తన జోలిలోంచే ఒక ప్లేట్ తీసుకుంది. అది అంతే బంగారు పళ్ళెం, 2 వజ్ర వైఢూర్యాలు అవన్నీ ఉన్నాయి. అలాగే లోటా తీసుకుంది. ఆ భోజనం చేసిన తర్వాత మళ్ళీ కడిగి పెట్టిపోతుంటే వద్దొద్దు, ఇది ఎవరు నాకు భిక్ష పెట్టారో వాళ్ళకే అని చెప్పింది. సరే కొన్ని రోజులు ఉండండి మా ఊర్లో అని చెప్పి అందరూ ప్రార్థన చేసుకున్నారు. ఎందుకోసం? ఆవిడేమీ చెప్పకపోయినా ఆవిడ ఇచ్చేటువంటి ప్లేట్ కోసం, గ్లాస్ కోసం. ఎక్కడ ఉండాలి? అదే జమీందారు గారి ఇల్లే బాగుంటుంది, అక్కడే ఉండాలి. సరే ఆవిడకి ఆ ఇల్లంతా చూపించారు. ఇల్లంతా చూపించిన తర్వాత ఏ రూమ్ నచ్చితే ఆ రూమ్లో మీరు ఉండండి అని చెప్పారు. ఆవిడ అంతా తిరిగి ఇల్లంతా ఈ మహారాజుని ఏ రూమ్లో ఉంచారో ఆ రూమ్లోనే నేను ఉంటాను అని చెప్పింది. ఈ రూమే నాకు నచ్చింది, బాగా గాలి వెలుతురు వస్తుంది, ఈ రూమ్లోనే నేను ఉంటాను అంది. అప్పుడు ఏం చేయాలి? ఆ జమీందారు యజమాని మెల్లగా సాధువు దగ్గరికి వచ్చి బతిమలాడుకున్నాడు మహారాజు దగ్గరికి. అయ్యా ఆ మాత ఉంటారట, మీరు కొంచెం ఆ పక్క రూమ్లో ఉండండి, అడ్జస్ట్ చేసి సర్దుకోండి కొంచెం అని. లేదయ్యా 20 రోజుల నుంచి నేను ఇక్కడే ఉన్నాను, నాకు ఇది రూమ్ అలవాటు అయింది, నా సాధన అనుష్ఠానం అంతా కూడా ఈ ప్రదేశంలో అంతా ఉంది, నేను ఇక్కడ ఉంటేనే అనుష్ఠానం బాగా కుదురుతుంది, ఇక్కడే ఉంటాను అంటాడు. కాదు స్వామి, కొంచెం అర్థం చేసుకోండి స్వామి, ఆ మాత ఉంటానన్నారు కదా, కొంచెం పక్కన సర్దుకోండి అని. లేదు లేదు నేను ఇక్కడే ఉంటాను. ఇక చివరికి ఏమైంది అని అంటే ఈ మహారాజు వింటలేదని చెప్పి 4 కలిసి ఆ మహారాజుని వేపుకు తీసుకొని వెళ్ళి పక్క రూమ్లో పెట్టేశారు. ఆ యోగిని మాతకి ఆ రూమ్ ఇచ్చారు. అమ్మ ఇలా చూసింది, ఆ సంతు మహారాజు అంట
వైపు చూసిందనమాట, ఎవరు గెలిచారన్నట్లు. ఎవరు ఆవిడ? అయోగిని మాత సాక్షాత్ లక్ష్మీదేవి. ఈ మహారాజు ఎవరు? నారాయణమూర్తి. అప్పుడు ఏం చేస్తాడు నారాయణుడు? నిజమే, నువ్వు చెప్పిన మాటే నిజం, ఎట్లయినా ఆడవాళ్ళదే కదండి పై చెయ్యి. ఇంట్లో హోమ్ మినిస్టర్ గారిదే పెత్తనం అంతా. ఈయన ఎంత ఏం చేద్దాం అనుకున్నా సరే ఆవిడ అంగీకరిస్తేనే ఏమైనా చేయగలుగుతాడు, లేకపోతే ఏం లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఎవరు భక్తులు ఉన్నారో చెప్పండి, ఎవరు భక్తులు ఉన్నారో చెప్పండి. నారాయణుడిని కొలిచినా లక్ష్మి కోసమే కొలుస్తున్నారు అన్నమాట. ఇంకొక రహస్యం మీకు తెలియదు. అమ్మగారిని ఒక్కరినే పిలిచారనుకోండి, మీరు పేరంటానికో లేకపోతే ఇంటికో, అమ్మగారు వస్తారు, కానీ ఇంట్లో ఆయన ఒక్కరే ఉన్నారు, వారికి ఏదో అన్ని సదుపాయాలు చేయాలని చెప్పి తొందరగా వెళ్ళిపోతారు. అవునా కాదు? అదే ఇద్దరిని పిలిచామనుకోండి, ఇద్దరిని పిలిస్తే ఆరాంగా ఉంటారు, 2 రోజులు ఉండమన్నా, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కదా. కాబట్టి ఇప్పుడు మీకు లక్ష్మీదేవి కావాలంటే ఒక లక్ష్మీదేవిని ఆహ్వానిస్తే రాదు ఆవిడ. ఎవరితో కలిసి వస్తుంది? నారాయణమూర్తితోనే కలిసి వస్తుంది. అందుకని మీరు ఏం చేయాలి? నారాయణమూర్తిని ఆహ్వానించాలి. లక్ష్మీదేవి కావాలంటే కూడా నారాయణమూర్తిని ఆహ్వానిస్తే ఆయన వెంట సిరి వస్తుంది, అంతే. గోవు వెంట ఆవు వెంట దూడ ఎట్లయితే వెళ్తుందో అలాగే నారాయణుడి వెంట లక్ష్మీదేవి రావాల్సిందే, వస్తుంది, అంతే. కాబట్టి మనం లక్ష్మీదేవి కావాలన్నా కూడా నారాయణ్ణే మనం స్మరణ చేసుకోవాలి, నారాయణ్ణే పూజించాలి, నారాయణ్ణే అర్చన చేసుకోవాలి, వారినే ధ్యానించాలన్నమాట. కాబట్టి మనం ఎవరి భక్తులం ఇప్పుడు చెప్పండి గట్టిగా? నారాయణమూర్తి భక్తులమే కావాలి. లక్ష్మీదేవి కావాలన్నా కూడా నారాయణమూర్తి భక్తులమే కావాలి. ఆ విధంగా మీరందరూ కూడా లక్ష్మీదేవితో కూడినటువంటి నారాయణమూర్తిని చక్కగా ఆరాధిస్తున్నారు. సంత మహాత్ముల యొక్క అనుగ్రహం మీకుంది. చక్కగా శ్రవణం చేసి ఇహ పర లోకాల్లోని సుఖాలు అనుభవించండి. అటువంటి శక్తిని, భక్తిని, యుక్తిని భగవంతుడు గురుదేవుడు అనుగ్రహించుగాక. హరి ఓం తత్సత్. ఓం. సంవత్సరం జరపబడుతున్నది. ఈ ఆలయానికి అయ్యేటి కన్నా ముందుగాల ఒక మహారాజు ఉండే, ఏకనాథ్ సగ్గం మహారాజ్ అనేది. ఓ భక్తులారా, మీరు ఆ గల్లికుంటారు, ఈ గల్లికుంటారు, అందరు ఒక్క జాగాలు ఉంటే బాగుంటుందని ఆయన ఒక ప్రసంగం పెట్టండి. ఈ విధంగానే, అయ్యా మేము ఉంటాము కానీ అప్పుడప్పుడు భజన మొదలు లేదు, మీరు అందరూ ఇల్లు కట్టుకోవాలి ఒక్క జాగాలు అని చెప్పింది విధంగా. ఇది ఆయన సంత్ నగర్ కావాలని అన్నాడు. ఆయన సంత్ నగర్. ఇక ఆయన పోయిన తర్వాత ఆ ఎల్లప్ప మహారాజు వచ్చింది విధంగానే. ఆయన ఈ ఆలయానికి సుత ఎంతో సేవ చేసినోడు ఉన్నాడు కనుక ఇక సంత్ నగర్ కాలేదు, లక్ష్మీనారాయణ మందిర్ అయింది ఈ విధంగానే. అంటే ఇలా ఇక్కడ ఇండ్లు మిద్దెలు మేడలుగా అంటే మనం చూడలేకపోతుంటాం. ఏదో మన సంబంధికులైనటువంటి వాళ్ళు ముందల చూడగలుగుతుంటారు. జంగల్ మే మంగల్ అన్నట్లు ఇప్పుడు అనేది మాతా చెప్పినట్లు ఇప్పుడైతే జంగల్ ఉన్నది, ఏదో ఆలయం అయింది. మంగళ కావాలంటే భక్తులు ఉండాలి, చుట్టుముట్టు భక్తులు ఉంటేనే ఇంకింత మంగళవంతంగా అవుతుంటది. ఏదో ఒక దృష్టాంతం ఇచ్చింది మాతాజీ కనుక ఈ విధంగా అనేది. ఈ పొద్దు రేపు పంచాదులు చెప్తారు ఈ విధంగానే. ఒక 3-4 కొడుకులు ఉంటే, ఏ నువ్వుగా సంత దాదు, నువ్వుగా సంత దాదు అని చెప్తాడు. ఆ తండ్రి చిన్న కొడుకు అంటాడు, నేను తల్లిని దాపుతా అంటాడు. వాడు పెద్ద కొడుకు అనేది నేను తండ్రి దాపుతా అంటాడు. చూడు, ఇద్దరికి వాడు సంత వీడో సంత అంటే ఆ ముసలోళ్ళకు తిప్పుతారు ఈ విధంగానే. ఆ లక్ష్మీనారాయణ గతి లాగానే ఉన్నది ఈ పొద్దు రేపు అనే విధంగా. ఎక్కడ తండ్రి ఉంటాడో ఆ తల్లి ఉంటే వాళ్ళు గుణగోవిందంగా ఆశీర్వాదం ఇవ్వగలుగుతారు. ఈ పొద్దు రేపు తల్లిదండ్రులు ఆశీర్వాదం ఇస్తలేరు. ఈ కొడుకులు మేమున్నప్పుడే ఓతారు అంటున్నారు ఈ పొద్దు రేపు, ఇట్లా అంటున్నారు కనుక ఇద్దరిని దాదాలి. ఇద్దరి యొక్క అంశముతోని మనం పుట్టినాం. తండ్రి యొక్క అంశం వీర్యం ఉంటుంది, తల్లి యొక్క అంశము రక్తం ఉంటుంది. రక్తం మాంసం ఏకత్రమైనందుకే ఈ శరీరం అనేది లట్టు నిలబడ్డది.
దీనికి ఆ పరమాత్మ ఆధారం అయ్యున్నాడు కనుక ఆయనకే సత్తో చిత్త అని అంటుంటారు. ఆయననే ఎన్నో విధాలంగా ఆకారాలు ఉంటాయి కనుక ఏదో ఇప్పుడు లక్ష్మీనారాయణ ఆలయం నందు లక్ష్మీనారాయణ యొక్క కళ్యాణోత్సవం అయింది. అది 8 ప్రకారాల లగ్నాలు ఉంటాయంట. ఈ విధంగానే 8 ప్రకార లగ్నాలు అనేది విధంగానే ఆ భగవంతుడు ఏడాదికి ఎందుకు చేసుకుంటాడు అప్ప అని అనిపిస్తుంటది. ఆయన ఏడాది చేసుకున్నా అక్కడ తిరుపతి బాలాజీ మందిరం నిత్య కళ్యాణోత్సవం అంట. ఈ విధంగానే ఆ లక్ష్మీదేవికి నిత్య పేరంటాలు ఉంటాయి. ఈ విధంగానే ఆయన నిత్య కళ్యాణం, రోజు కళ్యాణం అంట. ఈ విధంగానే ఆయన ఎన్ని కళ్యాణాలు చేసుకున్నా ఆయన లీలలు అనాలి. మనం ఒక్క కళ్యాణం చేసుకున్నా కర్మ ఉంటుంది, ఏడుస్తాం చేసుకున్న భార్యతోని కనుక బ్రహ్మ వివాహం, దైవ వివాహం, ప్రజాపత్య వివాహం, రాక్షస వివాహం, పిశాచ వివాహం, దైవ వివాహం, అరిష వివాహం అని ఇట్లా 8 ప్రకారాలు ఉంటాయి కనుక పిలిచి పిల్లనిస్తే దీనికి బ్రహ్మ వివాహం అంటారు. ఈ పొద్దునే పిలిచి పిల్లనిస్తే చేసుకోరు. ఈ విధంగా నేను మారిపోతున్నది, అంతా మారిపోతున్నది కనుక ఇక ఎవరెవరు లగ్గాలు ఎట్లా చేసుకుంటారో ఆ భగవంతుడు అనేది ఎన్ని విధాలంగా అనేది ఈ జీవులని ఉత్పన్నం చేసినోడున్నాడు. ఏదో కళ్యాణం చేసుకోవాలి, మన మనసున ఆ పరమాత్మ యందు కళ్యాణం చేయాలి, అంటే అర్పణం చేయాలి. భగవంతుని యందు మనం అర్పణం చేస్తేనే మన కళ్యాణం చేసుకున్నది తగుతుంటది. లేకపోతే భగవంతుని యందు మనం అర్పణం చేయక మనం ఎన్ని కళ్యాణాలు చేసుకున్నా వ్యర్థం అయిపోతుంటది. ఇంకా చెప్పాలంటే మాస్తుంటది. హరి ఓం తత్సత్. శంభో శివ 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 శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ 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 హరి ఓం ఇదక్షరం ఫలం భ్రష్టం మాత్రాహీనం చేద్భవేత్ తోషోనిమగజావేపసాయదానే ఏ కళాంచి వెంకటేశాండు దయా సత్కర్మీ వ్రతేవాడు భూతా పరస్పరే పడో మైత్ర జీవాంచే దురితాంచే తిమిర జావు విశ్వ స్వధర్మే సూర్యే పాహు जो देवांची लतोते लावो प्राणी जात वर्ष सकल मंगली ईश्वर निष्ठांची मांदियाळी अनवत भूमंडले भेटतया भूत सला कल्पतरुचे आरव चेतना चिंतामणी चे गाव बोल जे जे आर्णव पीयूषांचे चंद्रमेजे आलांचन मार्तंड हे तापहीन ते सर्वाई सदा सज्जना सोयीनोथु किंभोना सरसुखी गुणवहुलीति ही लोकी बजिजवाद मूर्खी अखंडित आणि ग्रंथोपजीविये विशेषी लोके ये दुष्टाद विजय वाळे ते तमणे श्री विश्वेश्वराओ आओ दान पसावो येणेवरे ज्ञानदेवो सुखिया झालो येणेवरे ज्ञानदेवो सुखिया झालो येणेवरे ज्ञानदेवो सुखिया झालो छाला 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 पुंडरीकवरदारी विठ्ठल श्री ज्ञानदेव तुकाराम पंढरीनाथ भगवान की जय मौली ज्ञानेश्वर महाराज की जय जगद्गुरु तुकाराम महाराज की जय श्री लक्ष्मीनारायण भगवान की सकल साधु संत महाराज की जय मंगलम जय नमः पार्वते पते शिवाय हर महादेव అరుణామతము వృద్ధినందునుగాక
మతము స్థిర ప్రతిష్ఠ నందునుగాక ధర్మ మతము ఉద్ధరింపబడునుగాక ఋషి మతము వర్ధిల్లునుగాక స్వాతంత్ర్య మతము జయించునుగాక జ్ఞాన మతము వ్యాపకమగునుగాక సద్గురు భగవానికి శ్రీకృష్ణ పరమాత్మకి లక్ష్మీనారాయణ భగవానికి సబ్ సాధు సంతనికి భక్త మండలికి హర నమః పార్వతీ పతే హర హర మహాదేవ్. गगन समहंग कांतिकारी राधिका चमक रहे आले लतन में काणे वनमाली भ्रमर से अलग कसूरे तिलक चंद्र से मिलक ललित जल श्यामा प्यारे कृष्ण मुरारी आरती कुंज विहारी कृष्ण मुरारी कनकमय मोर मुकुट दिल से देवता दर्शन को तरसे गगन से सुमन रास बरसे बजे मुड़ संग मधुर मृदंग वाल्मी असुर दिवानी गिरिधर कृष्ण मुरारी आरती कुंज विहारी गिरिधर कृष्ण मुरारी जहाँ से प्रगट वही गंगा कलश कलि आरण श्री गंगा करण के हो तमोह गंगा बसे शिव शिष घटा के विच हरे लग किच चरण चल श्री बनवारे के गिरिधर कृष्ण मुरारी के आरती कुंज विहारी के गिरिधर कृष्ण मुरारी के चमक देव जवल तरेनो बज रहे वृंदावन वेनो चौद से गोप काल देनो असत मृद मंद यशोदानंद देवकी चंद भक्ति गोपिका कुमारी के गिरिधर कृष्ण मुरारी के आरती कुंज विहारी के गिरिधर कृष्ण मुरारी के आरती कुंज विहारी के गिरिधर कृष्ण मुरारी के ओम चैतन्यं शास्त्रं शान्तं व्योमातीतं निरञ्जनं नारायणाय मंगलम् ओम मंगलम श्री कुरुक्षेत्रे रणक्षोरिहारिणे पार्थसारथिरूपाय गीताचार्याय मंगलम् ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। श्री लक्ष्मीनारायण भगवान की श्री लक्ष्मीनारायण भगवान की ओम राजाधि राजाय प्रसेद्य साहिने नमो वै श्रवणाय दुर्महे कामाय वैद्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः बुद्धं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णलिङ्गम् एवमेकं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ओम महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ओम तत्पुरुषाय विद्महे ओम कात्यायनाय च विद्महे कन्याकुमारी च धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। ओम आकाशात् पतितं तोयं यथा गच्छति सागरः सर्वदेव नमस्कारं केशव प्रति गच्छति श्री केशव प्रति गच्छति श्री केशव प्रति गच्छति। श्री लक्ष्मीनारायण भगवान की जय श्री लक्ष्मीनारायण भगवान की जय।
पुण्यसम्भवाशरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जनार्दनः आह्वानध्यानयामि षोडशोपचारपूजायां समर्पयामि। नमो लक्ष्मीनारायण